పేరు వెలిశెట్టి శ్రీహరి రాయలు, అధ్యక్షుడు రాయలసీమ బలిజ మహాసభ. ఈనాటి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసి కూటమికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసడానికి రాయలసీమలో ఉండే 74 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకి అలాగే 10 ఎంపీ సీట్లకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యేకంగా మా జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు బలిజలు ఎమ్మెల్యేలు కాలేజ్ సోదరులుగా నుంచి ఈరోజు మాకు చాలా ఆనందమైన విషయం. తెలుగుదేశం గవర్నమెంట్ ఒకటి నెల్లూరులో నారాయణ గారికి ఇచ్చింది, రెండోది రాజంపేటలో సుభాషి సుబ్రహ్మణ్యం గారికి ఇచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన తరఫున తిరుపతి సీటు కేటాయించడం, ఈ 3 సీట్లు కేటాయించడం మా రాయలసీమలో ఉండే బలిజలందరికీ కొంచెం ఊరట కలిగించింది. మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మన ప్రతి కుటుంబంలో మీరందరూ ఆలోచన చేయండి. మనకు అన్ని వర్గాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో సర్వనాశనం అయిపోయాయి. ఏ వర్గాన్ని తీసుకున్నా కార్మిక వర్గం కానీ కర్షక వర్గం కానీ ఆ పార్టీ పేరులోనే ఉంది యువజన శ్రామిక రైతని. యువజనులకి మత్తు పదార్థాల అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ గా గంజాయి హబ్బుగా తయారు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. ఇకపోతే రైతుల్ని అడిగే దిక్కే లేడు. ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. యువజనులు శ్రామికులకైతే గత ప్రభుత్వం ముఖ్యంగా ఆయన ఇసుక మాఫియా ఇసుక పాలసీ కోసం ఆపితే కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇటువంటి దారుణాల్లో ఉన్న రాష్ట్రాన్ని మనం అందరం చూడకుండా భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నవ్య ఆంధ్రప్రదేశ్ కోసం, మన రాజధాని కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకి, అలాగే కమలం గుర్తుకి, అలాగే గాజు గ్లాసు గుర్తుకి ఈ కూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మనం ఖచ్చితంగా రామరాజ్యాన్ని స్థాపించుకున్నామని తెలియజేస్తూ నారాయణ గారిని నెల్లూరు టౌన్ లో ఉండే ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ నెల్లూరు నగర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఆయన విజయంలో మనమందరం భాగస్వాములు కావాలని మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.